హలో అండి, ఈ బ్రాస్లెట్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. దీనికోసం నేను ఇక్కడ 3 కలర్స్ బీడ్స్ యూస్ చేస్తున్నాను. ఈ బ్లూ కలర్ బీడ్స్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. ఇలాగా వైర్ తీసుకొని ఒక గోల్డ్ కలర్ బీడ్ ఎక్కించుకొని వైర్కి మిడిల్లో ఉంచుకోవాలి. మరలా బ్లూ కలర్ బీడ్ తీసుకొని వైర్కి ఒకవైపున ఎక్కించుకోవాలి. మరోవైపున 3 పింక్ కలర్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని ఇలాగా వైర్ని అటువైపు ఉన్న వైర్ని ఇటువైపుకి, ఇటువైపు ఉన్న వైర్ని అటువైపుకి పెట్టుకొని ఇలా రెండింటిని దగ్గర పట్టుకొని ఇలా లాగేసేయాలి. ఇప్పుడు పింక్ కలర్ బీడ్స్ ఉన్న వైపున బ్లూ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. బ్లూ కలర్ బీడ్ ఉన్న వైపున పింక్ కలర్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. ఇలా బ్లూ కలర్ బీడ్ ఒకటి ఎక్కించుకోవాలి. పింక్ కలర్ బీడ్స్ 3 ఎక్కించుకోవాలి. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి వచ్చేలాగా లాగేసేయాలి. ఇలాగే మరలా ఇటు పింక్ కలర్ బీడ్స్ ఉన్న వైపున బ్లూ కలర్ బీడు, బ్లూ కలర్ బీడ్ ఉన్న వైపున పింక్ కలర్ బీడు వేసుకుంటూ ఈ మెథడ్లోనే బ్రాస్లెట్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇలాగే మన దగ్గర ఉన్న బీడ్స్ తోటి మనకి నచ్చిన బ్రాస్లెట్ని ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. మన ఛానల్లో బ్రాస్లెట్ ఐడియాస్ మరెన్నో ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. ఇలాగా బ్రాస్లెట్ మొత్తం కంప్లీట్ అయ్యాక వైర్ని టైట్గా ముడి వేసుకోవాలి. ఇలా 4-5 సార్లు టైట్గా ముడి వేసుకొని ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసుకోవాలి. ఈ వైర్ని కొంచెం హీట్ చేసుకోవాలి. ఇప్పుడు వైర్కి ఒక రింగ్ని యాడ్ చేసుకోవాలి. ఆ రింగ్కి ఒక హుక్ చైన్ని పెట్టుకోవాలి. ఇలా రింగ్ యాడ్ చేసుకొని హుక్ చైన్ పెట్టుకుంటే మరో దానికి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలాగా హుక్ చైన్ పెట్టుకొని రింగ్ని టైట్ చేసుకోవాలి. అటువైపును కూడా ఒక రింగ్ని యాడ్ చేసుకొని హుక్ని పెట్టుకోవాలి. ఇలాగా రింగ్కి హుక్ని పెట్టేసుకొని బ్రాస్లెట్కి పెట్టుకొని టైట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి బ్రాస్లెట్ రెడీ అయిపోయింది. ఈ బ్రాస్లెట్ మీకు ఎలా అనిపించింది? కలర్ కాంబినేషన్ ఎలా ఉంది? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.